ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు నువ్వు? పిన్ని మొఖం చూస్తావేదిరా చెప్పురా. చెల్లెని ఎత్తుకున్నాను. నువ్వే ఎత్తుకున్నావా? పిన్ని ఎత్తుకోబెట్టిందా? వావ్ గుడ్ బై రా. నువ్వు మంచిగా పట్టుకో. ఈ చెయ్యి పోతున్నారా? చెల్లెని పట్టుకో. నెత్తి పట్టుకో. నువ్వు మంచిగా కూర్చోరా. నీ మీద ఉందిరా చెల్లె. నా మీద వేసి నేను ఎత్తుకున్నా అయిపోయింది. నా ఫీలింగ్ అయిపోయింది. నేను ఎత్తుకున్నా అంటాడు. ఏం కాదు. ఈ హెడ్ జాగ్రత్త. అవునా కొడతారా నేను? అరే చెట్టు పడుతుంది చూసినావా? గడ్డం ఉంటే గడ్డం పడుతున్నాయి కానీ చేతులు ఇంకా పైకి వస్తలేవా మాకు. నీకు వచ్చి నా తమ్ముడు ఎత్తుకొని రాదు. చాలా రా. అప్పోయి ఓకేనా? ఇది అక్క మంచిగా ఎత్తుకుంటా చూడు ఇప్పుడు. ఓకే చూసినావా క్రియాంశ్? అట్లా చేయబెట్టాలి. అవ చూడు అక్కడ పట్టుకొని ఒక చేయడు ఇంకో చేయడు చూడు. అట్లా పట్టుకోవాలి కానీ అంతది మరి అటు ఇటు కింద పడిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా నాని? డన్నా? కవితమ్మా ఇటు చూడరా. కవితలు సౌండ్ వినబడుతుంది. మా అమ్మనే అనుకుంటుంది ఆమె. అమ్మని తెలుసుగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమె ఎప్పుడు ఎటు వెళ్ళలేదు. హలో కవితమ్మా. ఈమె వీడియోలో ఎంత పెద్ద లడ్లు కనబడుతూ అందరు లడ్డు ఉంది అనుకుంటారు. కానీ లైవ్ చూసి ఎంత బక్క ఉంది ఈమె. ఇది చూడరా. ముగ్గురు అట్నే ఉన్నారు వీడియోలో ఏమో దొడ్డు. కానీ మన ఇంటికి సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడు ఏమన్నారు, అన్న ఏందన్నా పిల్లలు లావు కనబడతారు వీడియోలలో, లైవ్ చూసి చిన్నగా అన్నాడు. ఈమె కూడా అట్నే కనబడుతుంది. సేమ్ టు సేమ్. వీడియోలో ఏమో లడ్డు కనబడతారు, లైవ్ చూస్తేనేమో అయ్యాక ఇంత చిన్నగా ఉంది పిల్ల అంటారు. గట్టినే అంటారు మరి నిన్ను. అట్లా కావద్దు సరేనా? మాటలు వినబడుతున్నాయి కానీ ఎటు రాలో అర్థమవుతుంది ఆమెకు. ఇంకొద్దిగా ఆ పేరు నువ్వే అలవాటు చేసినావు. నిన్నే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది ఆమె. అందరు బుజ్జి తల్లి అలా మామూలు పిలుస్తారు కానీ ఎక్కువ కవిష అని మేము అలవాటు చేసుకున్నాము. కన్నమ్మ నువ్వు ఒక్కదాన్ని పిలుస్తావు. జ్యోతి నువ్వేమన్నా పిలుస్తావు? జ్యోతి నువ్వు అన్ని పిలుస్తావా? అంటే ప్రజెంట్ ఏమన్నా పిలుస్తున్నావు? కవిషలు అంటావా? కవిషలు అంటారు. నాన్న మస్తు పిలుస్తా. ఎట్లా పిలుస్తారా? అట్లా కాదురా. ఇంకా ఇవ్వలేనప్పుడు మస్తు ఉంటుంది జ్యోతి. ఆడిపిస్తుంది చూడు అప్పుడు వెరైటీగా మాట్లాడుతుంది. ఎట్లా మాట్లాడతారా? కవిచలు రమచేసినావు అంట చూడు. ఏమంటావు చెప్పురా. అని నేర్పిస్తుంది ఆమె. అక్కనే నేర్పిస్తుంది కదరా. నీకు అక్కనే నేర్పిస్తుంది పని అంతా. మీ అన్నదా రోజు అన్ని గలీజ్ పని చేస్తాడు కదా. నేను చెల్లి అంటే ఇష్టం కదా. అవి ఏమో చేస్తున్నాడు మళ్ళీ. ఏం చేస్తున్నావు రకియాంచు? అరే కటింగ్ చెప్పి. అబ్బా కటింగ్ అంటే రేపు గుండె అవుతుంది పో నీకు. రేపు గుండు అయ్యా నీకే కాదురా, నాకు కూడా, డాడీకి, అందరికి, తాతకు కూడా. ఏమంటుంది పడ్డే కాదు పో పెద్ద మమ్మీ. ఎట్లా దిగుతుంది చూడు. బెదిరిస్తుంది నేను పొద్దున్న చెట్టు పోయినావా అని. ఎండ తొందరగా వచ్చింది. నేను ఎండనే రాలేదు. జరుగురా జర్రా మీరు మాత్రం ముచ్చట పెట్టాలి కానీ టైమే గడవద్దు కదా. అంత మంచిగా పెడుతుంది. నీ చేతిలో కనబడుతుంది ఆడ. పట్టుకుంటుంది ఒక ఏళ్ళు మొత్తం. అప్పయా అచ్చింద్రా ఇప్పుడు ముచ్చట పెడతా చూడ. నువ్వు అను. ఇక నువ్వు కొంచెం వీడియో తీయడం ఆపు. మేము మా దొంగ పనులన్నీ బయట పెడతాము. అన్నీ నేర్పిస్తుంది. తర్వాత స్టార్ట్ అయింది. ఆల్రెడీ స్టార్ట్ అయింది అంట. మీ అమ్మ జుట్టు మొత్తం మూసిపోందా. ఇగో బురుగులు వచ్చినాయి రా, బురుగులు వచ్చినాయి. పని చేసుకుందామా? అయిపోయిందిరా. గట్టిగా అను బురుగుది అను మళ్ళా. నో బేటా అట్లా అట్లా ఇంకోసారి
ఆమె అట్లా అంటుంది చూడు, సేమ్ టు సేమ్. మరి అక్క చూస్తేనే అంటది అట్లా. అదే ఎవరు నేర్పియాలో వాళ్ళే నేర్పియాలి మరి ఏదైనా కానీ. అక్క అంటుంది, ఏమంటుంది? ఇక ఈయన ఉంది. ఆయన ఫస్ట్ నిన్నే పిలుస్తుందిరా నిజంగా. ఇగో కియాన్ చేయడేమో ఫస్ట్ నన్ను ఏమని పిలిచిండు? బాబాయ్ అని పిలిచిండు. ఫస్ట్ మాటలు వచ్చుడుతోనే బాబాయ్ అని పిలిచిండు. తర్వాత కొద్ది రోజులు టైం రాలేదు. ఇప్పుడేమో ఇక నన్ను ఇచ్చిపెట్టాడు. ఇక బాబాయ్ ఎటు పోతాడు, బాబాయ్ నేను వస్తా, బాబాయ్ నేను వస్తా, బాబాయ్ నేను వస్తా. ఫస్ట్ నేను నా అంగుడు పండు ఫస్ట్, తర్వాత నా బంగారు పండు అయ్యిందా? బంగారు పండు అయ్యింది. వస్తలే నేను అప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా, అదే గ్యాప్ ఇచ్చినావు కదా. గ్యాప్ ఇచ్చినా మళ్ళీ ఇప్పుడు 4 నెలల దాకా మళ్ళీ రాలేగా పాప పుట్టినాక. నేను అలవాటు తప్పినట్టు అయింది ఆయనకి, అందుకే వస్తలే. ఇప్పుడు మళ్ళీ అలవాటు అయితే నాకైనా. అరే కిరాజ్ నీకు ఎవరు ఇష్టం రా? పిన్నా బాబాయ్ చెప్పే అంగురు పండు. ఇప్పుడు అన్న నేనన్నా చెల్లెనంట. చెల్లెనా? ఓహో ఇటు చెల్లెకి షిఫ్ట్ అయిందా? ఓకే ఓకే. ఇవి వచ్చేసి మా ఆవు పాలు ఆల్మోస్ట్ ఒక లీటర్న్నర ఉంటాయి. ఆల్రెడీ ఒక పూట బంద్ చేసింది ఫ్రెండ్స్. పొద్దుగాల ఓన్లీ మార్నింగ్ టైంలో ఇస్తుంది, నైట్ టైంలో బంద్ చేసింది అనమాట. ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ ఎగ్స్ పెట్టేసుకున్నాము. ఎగ్స్ స్మాష్ అవుతా ఉన్నాయి ఎందుకో మరి, సమ్మర్కో మరి దేనికో తెలియదు కానీ పెడితే ఇట్లా పగిలిపోతున్నాయి. పగిలిపోయి మళ్ళీ సగం అంటారు ఎల్లో ఉంటుంది కదా, ఎల్లో కొద్దిగా సగం ఆఫ్ అయిపోతుంది అనమాట. ఎగ్స్ ఎందుకో అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ ఇవి అయిపోయినాయి, అందుకని ఎక్కువ చేయట్లేదు. ఎప్పుడు తెచ్చిన 2 ట్రేలు మాత్రమే తెస్తున్నాము. వద్దు అవి డ్రై ఫ్రూట్స్ నానబెట్టలే ఏడునే. సో ఈరోజు మా ఇంటికి ఏమంటారు టిఫిన్ వచ్చేసి ఏం చేస్తారు, చపాతీ చేస్తున్నారట. చపాతీ కోసం అయితే పిండి కలుపుతా ఉన్నారు. డ్రై ఫ్రూట్స్ రాత్రి నానబెట్టారు కాబట్టి తీయాలి. నాన్నగారిని తీయాలా? నాన్నగారికి వాల్నట్స్ తీసుకున్నానికి ఇష్టం లేట, తింటది అట. అవి మంచిది కదా. చిన్నపిల్లలకు ఎగ్స్ కూడా తింటే మైండ్ మంచిగా అవుతుంది అట. ఎగ్ తినాలి, అన్ని తినాలి. ఇంకోటి నాకు ఇంకా ఒక స్పూన్ కావాలి. ఒక స్పూను ప్లస్ అది మిక్సీ జార్ ఉంది, మిక్సీ జార్ ఇది అయ్యా. పాలు స్మాష్ అప్పుడే లీటర్ పాలు పొద్దున ఒక పూటకే. అట్లయితే మనకు 1 లీటర్ సరిపోయి ఇక పాలు. రోజు 2 లీటర్ తెచ్చుకోవాలి. 2 లీటర్ అయినా సరిపో. మనకు ఆవు పాలు ఉంటాయి 8 రూపాయలే కానీ ఇప్పుడు అవి తక్కువ అయ్యేసరికి అవి మిక్స్డ్ సరిపోవట్లేదు. మనం ఇంకోటి తెచ్చుకోవాలి ఇక ఆవును, తప్పదు. ఇప్పుడు ఇది పాలు బంద్ చేసి ఒక పూట వస్తుంది కదా, ఇది కూడా బంద్ చేసే టైంకి ఇంకో ఆవును తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది మళ్ళీ ఈయనకి జనవరి అంటే 9 సెప్టెంబర్లో ఇంతది మళ్ళీ. జూలై ఆగస్టు సెప్టెంబర్ 3 నెలల లేదు, అది కట్టే 5 నెలలు అవుతుంది. 6, 7, 8, 9 ఇంకా 4 నెలలు అంటే అక్టోబర్లో ఇంతది. ఇంకా 4 నెలల వరకు అంటే ఖచ్చితంగా మనకి ఇంకొక ఆవన్న బర్రెనైనా కావాలి. ఈరోజు చపాతా నిజంగా చపాతా మరి చపాతీ అంటే మళ్ళీ కర్రీ కావాలి. కర్రీ ఉందా రాత్రి? కర్రీ మ్యాంగో జ్యూసా? ఓహో దానికా? ఓకే డన్. ఇంకోటి ఏమో ఉండే రాత్రి చికెన్ అయిపోయిందా? చికెన్ ఉందా? రాత్రి తినలేకపోయినాం. అబ్బో దాచిపెట్టినావు దీంట్లో. ఈ చీమలకు పిల్లుల ప్రాబ్లం ఉంది, చీమల ప్రాబ్లం ఉంది. అవును ఏడబెట్టి తిని రోజు దీనిలోకి ఏరాలతో వస్తుండే చీమలకని. ఇది సమ్మర్లో ఎందుకో ఏమో ఇంట్లో ఎవరింటైనా సరే చీమలు వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకో ఒకసారి కామెంట్ చేస్తారా? రోజు నాన్నగాడు వాటర్ పడుతుందని చెప్పేసి ఈరోజు క్రియాన్స్ కూడా పడతాని చెప్పేసి పైకి అయితే ఎక్కిండు. నాన్న మన తడపకరా, మీద పడితే అవుతానే కొంచెం గట్టి పట్టుకో, కొంచెంసేపు మన తడపక సరేనా? పైన ఇంకా పైన పట్టు, మొత్తం పైన అలా ఆ పిల్లర్ తడవాలి. పట్టేసాయి పైన పట్టేసాయి, పైన పట్టు, కింద పట్టు. నీ కాలకాడ స్టెప్స్కి మొత్తం పట్టేసాయి. పైన అయిపోయినాక నాకు పైప్ కిందకి ఇచ్చేసి సరేనా? ఇంటికాడ వాటర్ పడదాం. అందడపకు. తమ్ముడేంటి అని దింపవా మరి? నువ్వు కానీ దిగొచ్చిన వాడు పైన ఉండవు, దిగనికి రాదానికి. అరే అని దింపురా పిల్లలు. వద్దా డ్రమ్ములు అయినావా? తొందరగా ఇది నిండిపోతుంది మళ్ళీ. కొద్దిగానే ఉంది. పోరా ఆ ట్రబ్బులు పడదాం. ట్రబ్బులు కుండలు ఆల్రెడీ పట్టేసిన వాటరు. ఈ చెట్లకు పట్టాలా?
సో బట్టలు బాసనలు ఉంటాయని చెప్పేసి కుండతో పాటు ఈ 3 టిన్నులు ఆ బకెట్లో మొత్తం వాటర్ పట్టేసి అయితే పెట్టేసినాం అనమాట. వీటితో సహా డ్రమ్ములు కూడా మొత్తం వేడికాడికి కడిగేసినాము 2 డ్రమ్ములు. అంటే మొత్తం పాకుడు వస్తుంది అనమాట వాటర్ మొత్తము. ఈ పైప్ ప్రాబ్లమ్ మరి ఏమో తెలియదు, పైప్లో కూడా వాటర్ ఉండిపోతున్నాయి కదా, ఇది దాంట్లోనే అనుకుంటా ప్రాబ్లము. ఎంత నిండా కడిగి పట్టినా కానీ ఇట్లా డస్ట్ వస్తుంది అనమాట. అది ఎందుకో అర్థమైతే లేదు, పైపే చేంజ్ చేయాలి. అంటే మరి పైప్లో వాటర్ ఉండిపోతాయి కదా, ఖచ్చితంగా పాకుడు అనేది జామ్ అవుతుంది అందులో. వావ్, టిఫిన్ అయితే ఈరోజు అయితే సూపర్ అంటే సూపర్ వచ్చేసింది. అంటే యాక్చువల్లీ ఇది మ్యాంగో ఏమంటుంది, నిన్న మ్యాంగోస్ తిన్నాం కదా, ఆ మ్యాంగో జ్యూస్ పట్టి మిక్సీ వేసి కొద్దిగా సూప్ టైప్ చేసిరు అనమాట. దాంట్లో చపాతీ చేసి ఈరోజు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది. మా డాడీ అయితే ఇప్పుడే గోళీలు వేసుకుంటా ఉన్నాడు. ఉన్నాయా గోళీలు ఇప్పటికీ? 1 month కదా, నోట్లో నీళ్ళు ఉన్నాయా? ఎంత పెట్టుకుంటావే? నేను టిఫిన్ అయిపోయింది, అది కూడా నైట్ చికెన్ ఉండే కదా, చికెన్ నేను కొద్దిగా వేసుకున్నా. మిగిలిన చికెన్ మొత్తము మునియానికి రైస్ పెట్టేసి కలిపేసిన. నేను షెడ్డికాడ పోయి మునియానికి రైస్ పెట్టేసి వస్తా, సరేనా? ఆడ మన పని ఉందా షెడ్డికాడ? సరే, మునియానికి రైస్ పెట్టేసి ఇత్తులు పోసి నీళ్ళు పోసేసి వస్తా, సరేనా? వస్తారా రా పిల్లను? అదా పోతాం అనుకోండు. తమ్ముడు దెబ్బకి చెప్పులేసుకొని వచ్చాడు. ఏం జోక్రా? అయ్యో ఇచ్చిపెట్టిపోయిందా? క్రియాన్స్ అట్నే ఇచ్చిపెట్టేది మనం, కానీ చెప్పులు వేసుకొని వచ్చింది. అబ్బా అరే సీజ్ వేసుకుంటారు చెప్పులాడు, గ్రేటే కదా. హడావిలో కూడా మంచి సీజ్ వేసుకొని వచ్చి ఇట్రా క్రియాన్స్ తవ్వు ఇట్టుంది ఇట్రా. మన ఉసుకొచ్చినప్పుడు ఇగో ఈ గుంజ వాతినాం మన షెడ్ కాడికి కరెంట్ పోలు. ఉసుకొచ్చినప్పుడే వాతినాం, మళ్ళా ఇరిగిపోయింది కట్టే. అంటే పుచ్చు పట్టి లోపల మొత్తం తినేస్తుంది చెదలు. ఇగో ఈ కట్టలు మొత్తం అవే మన షెడ్ దాకా వైరింగ్ అనమాట. ఇక పోయినా కొద్దీ కొత్త కట్టలు బాగుతా ఉన్నాం మళ్ళీ. ఉన్నదా లోపలికి పట్టుకుంటా పెడతా ముయానికి? పెట్టకపోయినావురా? ఏమన్నదిరా? కిరాంచి పెడతారట, పెడతావారా అన్నాడు. మెల్ల ఇద్దరు కలిసి కింద తీసారా ఆయన? అరే దాడతారా మీరు? అబ్బో ఆడు పడతారా? అది మొరుగుతా చూడు, మొరుగుతలేదు గారు, సైలెంట్గా ఉంది. అయితే దాని గిన్నె కడిగి పెడదాం, గిన్నె పెట్టినాక పెడదాం, కొద్దిసేపు పెట్టేద్దాం. బా కోళ్ళు అయితే మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాయి. చిన్నపిల్లలే అయ్యా డోర్ ఇప్పినట్టుంటారా తాతవు? చిన్నపిల్లలు కూడా బయటకు వెళ్తున్నాయి అటో ఇటో. అయ్యాయి కమాన్ ఇంకా చిన్నపిల్లలు పెద్ద అయినారా? కిరాంచు నీ లెక్కనే ఉండే, చిన్న ఉండే అప్పుడు కదా, ఇప్పుడు పెద్దగా అయింది. ఏం చేస్తున్నారు ఇక్కడ? నిజంగా గుడిసి చాలా చల్లగా ఉంది లోపల. దెబ్బ తాకింది కదా నాన్న నీకు? ఎట్లా పడ్డావురా? ఎట్లా స్లిప్ అయినావురా? నీ జుట్టు ఏందన్న, జుట్టు వేసుకోవచ్చు కదా మళ్ళీ. ఎన్నిసార్లు చెప్తారా నీకు జుట్టు గురించి? బయట వరా కరుస్తారా కియాన్స్? కోడిపప్ప కరుస్తుంది. తింటుందిరా మునియాడు కదా. కియాన్స్ 2 చూసినావా? రైట్ సైడ్ ఏమో తల్లి, అదేమో పిల్ల, దీని కొడుకు. ఇద్దరు ఎంత మంచిగా బిడ్డగా అయ్యారు కదా. ఎత్తుకుంటావా ఇటన్? ఎత్తుకుంటావా? ఒకసారి ముట్టుకుంటావా? పోలే నాన్న, అట్నే ఉంటుంది అవి, అట్నే ఉంటాయి రా. అది మూసుకున్నట్టు ఉంటుంది. పడుకోనికి నిద్ర టైం అవి పండుకుంటే చల్లగా. మన చెట్ల కాడైతే ఉన్న మందారం చెట్టుకైతే కొన్ని పువ్వులు దింపినాం. మందారం పూలు ప్లస్ మందారం ఆకు. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇంట్లో కరివేపాకు కూడా అడిగారు అనమాట. మన కరివేపాకు ఉంది కాబట్టి ఇన్ని దింపేసినాము. ఎందుకో మరి మందారం ఆకుతో వీళ్ళు ఆయిల్ ఏదో ప్రిపరేషన్ చేస్తారు, దానికోసం మొక్కమని చెప్పేసి అయితే తెంపిన. ప్రజెంట్ అయితే మన అట్టి చెట్లు వాటర్ సరిపోక కొద్దిగా అటు ఇటు కాయనైతే కాసింది. ఆల్మోస్ట్ దగ్గర పడ్డట్టే కాయ. అన్ననేమో అయింది అంటుండు, మరి ఇంకెన్ని రోజులు పండు మక్కుతుందో తెలియదు. ఈ చెట్టు మీద పండు మక్కుతా లేకపోతే గోల తెంపి లోపల ఇంటికాడ బట్టి పెట్టమంటారా తెలియదు. చూడాలి ఒకసారి ఎట్లయితుందో అది. పోదామా క్రియాన్స్? ఈయన ఉందామా? పోదామా? ఈయన ఉందామా? ఏం చేద్దాం రా ఉండి? ఇంకొక అన్నం పెట్టేసినాక పోదాంపా. మళ్ళీ మధ్యాహ్నం రావాలి. మధ్యాహ్నం వచ్చి వాటర్ పోసి ఇత్తులు వేయాలి, సరేనా? కిందకన్నానే డ్రెస్ కిందకన్నా. అరే అదే మర్చిపోయినాం నానే. నేను అనుకుంటున్నాను ఏదో అని. ఏమేం కావాలి మీకు? రెండేగా మన షెడ్లు ఉంటాయి ఎలాగో. ఇగో ఇది తోమనికి. సరే మునియాన్ని పెట్టొచ్చినాం. మరి చేంద్ర నీ నెత్తి మీద. ఒరేయ్
నేను ఎత్తుకి పెట్టిరేందిరా ఎవరెవరు పెట్టుకుని ఓ మై జ్యోతి గుండు సేమ్ గుండు వేసుకున్నట్టు అట్లా జ్యోతి నువ్వు మమ్మీ కూడా పెట్టుకుందా అయ్యా నువ్వు కూడా పెట్టుకున్నావు నాని వాట్ ఈస్ దిస్ రే వావ్ అయ్యరే ఎందుకు చూస్తుంది సల్వానా అంటే ఇప్పుడు నువ్వు ఎట్లా తెలుసా అని అమ్మ సేమ్ ఎట్లా అంటది ఎందుకమ్మా అంటే సంథింగ్ అట్లా దేనికి చెప్పదు నాకు తెలియదు వద్దు రుబ్బింది పెట్టంటే పెట్టింది పెట్టుకుంది అంటే ఏమనగానా ఏమనగా మైదాకు సల్వా జ్యోతి మైదాకు ఇంత ఒక మందర మాకు వేసి నాణ్యానికి పెడుతుంటే నాకు కూడా పెట్టా అంటే పెట్టింది ఆమె పెట్టుకుంది నాకు పెట్టింది ఎందుకు పెట్టరో తెలియదు దేనికి చూసో తెలియదు పెట్టుకోమన్నారు పెట్టుకోరు అంటే పేర్లు చచ్చిపోతాయి ఆ జుట్టు పెరుగుతుందా జుట్టు బలంగా ఉంటుందా ఎందుకే ఇది తెలియదు తెలియదు నాకు పెట్టమన్నా పెట్టిరు అయిపోయింది వదిన ఫేస్ ఎట్లున్నది వదిన ఒకసారి నీ ఫేస్ చూపెట్టు ఇది చూడ ఒకసారి ఒక్కసారి చూడు ఇగో అయ్యా వెళ్ళ దెబ్బాకుతుంది పైన నీ హైట్కు ఏడవైనా కష్టమే నువ్వు అలా జరగదు మరి అది చిన్నగా ఉంది వంగిపోవాలి ఈ సామాన్ అంతా తిరగాలి అంత ఆగమే పరిశాన్ అబ్బా నీది ఎండిపోయింది నీకు అంత లేదు నీ ఒత్తుకుంటావు కాబట్టి నేను చాలా సేపు అవుతుంది పెట్టుకొని అంటే నువ్వు పెట్టుకున్న తర్వాత వీళ్ళకి పెట్టినా నేను పెట్టుకున్నాక ఇలా పెట్టి ఇదంతా క్లీన్ చేసిన కమాన్ నానే గెట్టింగ్ రెడీయా జుట్టు మా సెట్ అయింది ఇప్పుడు నీకు పెట్టినంది అదే అది మైదాకు పెట్టుకున్నందుకు సిల్క్ అబ్బా బ్లాక్ అని తీసుకునేందురు బ్లాక్ అండ్ బ్లాక్ కమాన్ తమ్మునికే బ్లాక్ లేదురా ఆనుగు లేపాలి ఆడు అన్నాడు అన్ని లేపాలి ఓ సూపర్ ఎందుకు రెడీ అవుతుంది మరి ఈ టైంకి ఫోటో దింపాలి పాస్పోర్టోకా పాస్పోర్ట్ అనే కాదు ఫుల్ ఫోటో కూడా తీపిస్తా ఒకటి ఓకే సరే కమాన్ ఉంటావా అప్పడప్పు ఈ ఎండకు మొత్తం మామ అయితే అడుగు వేలోపే అయితే మళ్ళీ మేకప్ కిట్ పట్టుకోయ్యా కానీ సో ఫ్రెండ్స్ వీళ్ళు పెట్టింది ఏంటంటే ఇగో ఇంత సిల్క్ అవుతుంది అనమాట ఆకు మైదాకు ఏమేమి పెట్టిరా మందార పువ్వు మందార ఆకు గోరింటాకు ఇంకా నిమ్మకాయ యాపాకు ఇంకా కలమంద కూడా పెట్టిరా నిమ్మకాయ పెట్టదు కలమంద పువ్వు కలమంద పువ్వు అంటుండేది మందారం పువ్వు మందారం ఆకులు కొంచెం గోరింటాకు కొంచెం కరివేపాకు అలోవేరా ఇవి వేసి పెట్టింది సో ఇవి వేస్తే బాగానే ఉంటుంది సిల్క్ అవుతుంది బట్ ఇగో అవుపిస్తుందా ఇదంతా పౌడర్ రాలిపోతుంది అనమాట అంటే ఒక హెయిర్ ఉన్న వాళ్ళకి ఇదే బాధ షార్ట్ పెట్టిన కనిపిస్తుంది ఈమె ఎగిరిపోయింది పొట్టు అప్పుడే ఇప్పుడు నీట్గా కరెక్ట్ అయిపోయింది మస్తు కనబడుతుంది నాన్న జుట్టు ఇదిగో జ్యోతి ఎట్లుందో మరి జ్యోతి నీది ఎట్లుంది జ్యోతి ఓ మై గాడ్ ఎట్లా ఇగో సిల్క్ అయిందా నీది కూడా సిల్క్ ఓకే కమాన్ జ్యోతిక నీ హెయిర్ కూడా బాగానే పెద్దగా జ్యోతి కానీ డిస్ట్రాక్ట్ పోతుంది తెలిసి ఏందట లాంగ్ హెయిర్ ఉంటే ఇదే బాధ చూసిన వాళ్ళతో బాధనే అది మెయింటైన్ చేయాలన్న బాధనే అబ్బా మా స్కూల్కి ఎట్లా రెడీ అయిపోతుంది జ్యోతి నువ్వు సిరీస్ చూడిగో ఇతర పిల్క నువ్వు మంచిగా ఉన్నావు జ్యోతి నాని గారు మంచిగా రెడీ చేసిరు కానీ నాని గారి రెడీ చేసేలోపు క్రియాంచోడు పడుకున్నట్టు నువ్వు పాప మా మొహం చూరి నన్ను అనవసరంగా లేపిరు నన్ను ఏమో చేస్తురు అన్నట్టు వాడి ఫేస్ వెరైటీ రియాక్షన్ అనమాట వాడికి ఇప్పుడు వాడిని రెడీ చేయాలి వాడిని కూడా ఒక పాస్పోర్ట్ దింపనీకి ఇప్పుడు ఆమె రెడీ అయ్యేలోపు ఏముంటుంది అంటావా పో నాన్న నీకు డస్ట్ ఏమంటుందని నీ మేకప్ అంతా ఖరాబ్ అవుతారా మళ్ళీ అబ్బా ఫోటోలు ఇవన్నీ వాడేరా సరే అబ్బో ఓకే కమాన్ నానే ఫుల్ ఫోటోనంట అర్రే కవిచమ్మలు వేసిందా కవిచమ్మలు ఓం చేస్తున్నావురా చెప్పు ఓం చేస్తున్నావు అయ్యో ఫోన్ పెట్టగానే కథ అమ్మో వీడియో కాల్ అయితే ఘోరంగా మాట్లాడుతుంది లైవ్ అంతా అయ్యేది కానీ వీడియో కాల్ అయితే ఘోరంగా మాట్లాడుతుంది ఫోన్ అంటే గుర్తొచ్చిందా జ్యోతి నీకు ఏడబడ్డది ఎందుకట్లా సో ఫ్రెండ్స్ మా జ్యోతి ఫోన్ ఎట్లా చూస్తుంది అంటే పడుకున్నా ఫోన్ చూస్తుంది కూర్చున్నా ఫోన్ చూస్తుంది నించున్నా ఫోన్ చూస్తుంది ఖాళీగా ఉన్నా ఫోన్ చూస్తుంది ఇంకా ఎట్లా ఏ విధంగా సరే ఫోన్ చూస్తుంది అనమాట ఫోన్ మానేయాలంటే ఏం చేయాలో ఒక్కసారి కమెంట్ చేయరు చెప్పు కళ్ళు ఎట్టపోతే తెలుసా మా కళ్ళతో ఎందుకు వచ్చినాయి తెలుసా అలా ఫోన్ చూడడం వల్ల వచ్చినాయి నువ్వు చూడవని నానే అత్త ఫోన్ చూస్తుందారా
చూసినావా క్రియాంశన్ అయినా చెప్తాడు కవిచన్ అయినా చెప్తుంది ఇప్పుడు కవిచన్ అయినా చెప్తుంది ఇప్పుడు నీకు ఫోన్ ఎవరు ఎక్కువ చూస్తాడు ఎలా దొరకాలి ఇప్పుడు ఇలా కనబడతలే కదా జ్యోతి ఇలా ఏనా ఇలా కనబడుతుందా ఇక ఏడుంది ఏ సందులో పడ్డది మొత్తం తీయాలి ఇప్పుడు సోఫా అంటే నాకు అంత బలం లేదు జ్యోతి సారీ ఏం కాదు తిప్పోని సరే జ్యోతి రాత్రి వరకు ఫోన్ లేకుండా ఉంటుంది చూసినా నానే ఫోన్ చూడన్నావా జ్యోతి నువ్వు ఒక రాత్రి వరకు రోజు కూడా కాదు ఒక సాయంత్రం ఇప్పుడు 4 ఎంత అవుతుంది కదా రాత్రి సాయంత్రం వరకు ఫోన్ లేకుండా ఉండు ఏముంది చెప్తా ఫోన్లో నువ్వు ఉంటావు రా మనం అందరం ఉంటాం కానీ అత్త ఉండదు తెలుసా ఫోన్లో బంగారం ఉంటుంది జ్యోతికి సరే దర్రా ఆ దర్పం ఎట్ అబ్బా ఫోనో 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 పలిపోయిందా కింద పడ్డది ఇప్పుడు నేను తీసేటప్పుడు జస్ట్ డస్ట్ అంటున్నట్టుంది నాని నువ్వు ఫ్యాన్ కింద ఉండవు స్వెట్ వస్తూనే ఉంది జాగ్రత్తగా ఉంటాను జరా హాయ్ పప్పాజీ టేక్ రెస్ట్ అనమాట పో మళ్ళీ సాయంత్రం పూట కొల్లకాడు వేరే జరా మేము ములుకు వేస్తాం సరేనా జాగ్రత్త మేము వచ్చేదాకా